కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి సంఘీభావంగా వైకాపా నేతలు చేపట్టిన నిరసనకు పోలీసులు అడ్డు తగిలారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు నేతలను కావలికి వెళ్లకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఈ ఇద్దరు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కావలి బయలుదేరాం, కానీ కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాం అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు పోలీసులను అడ్డం పెట్టుకుని హౌస్ అరెస్ట్ చేయించారు. కానీ టీడీపీ బుడ్డా బెదిరింపులకి భయపడేది లేదు, అక్రమాలపై పోరాడతామన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయింది, మాపైనే దాడి చేసి తిరిగి మాపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీస్ శాఖ అడ్డం పెట్టుకుని హౌస్ అరెస్ట్ చేయిస్తోందని తెదేపాపై మండిపడ్డారు. ఆల్రెడీ 3వ రోజు కాబట్టి మంచి కార్యక్రమం